హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ గ్రౌండ్ లెర్నింగ్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనము థర్డ్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకుందాం. డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్లో థర్డ్ చాప్టర్ పేరేంటి? డిజైన్ థింకింగ్ ఇన్ ఐటీ. అంటే డిజైన్ థింకింగ్ని ఐటీ సెక్టర్స్లో ఎట్లా యూజ్ చేస్తారు అనేది మన థర్డ్ చాప్టర్ అయితే ఉంటుందన్నమాట. దీంతో అయితే టాప్ 10 క్వశ్చన్స్ ఏదైతే ఇస్తారు, ట్విస్టెడ్గా ఎట్లా అడుగుతారో అన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూసుకున్నట్లయితే మీరు కన్ఫామ్గా ఈ చాప్టర్ నుంచి 14 out of 14 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ కస్టమర్ జర్నీ మ్యాప్ అండ్ హౌ డస్ ఇట్ సపోర్ట్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్? అంటే కస్టమర్ జర్నీ మ్యాప్ అంటే ఏంటి, ఇది డిజైన్ థింకింగ్ ప్రాసెస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? ఈ రెండు అడిగారు. ఫస్ట్ మనం దీనికి ఏం తెలుసుకోవాలి? కస్టమర్ జర్నీ మ్యాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఏంటి, ఇది డిజైన్ థింకింగ్ ఎలా హెల్ప్ అవుతుంది అని చూద్దాం. A customer journey map is a visual representation of the entire experience a customer goes through when interacting with a product, service or brand. కస్టమర్ జర్నీ మ్యాప్ అంటే ఏంటండి? జస్ట్ ఒక విజువల్ రిప్రజెంటేషన్ అంతే అనమాట. ఈ విజువల్ రిప్రజెంటేషన్లో ఏమేమి ఉంటాయంటే కస్టమర్ జర్నీ మొత్తం ఉంటుంది. కస్టమర్ ఏమేమి గో త్రూ అవుతారో అన్నీ ఉంటుంది. వాళ్ళు ఏ ప్రోడక్ట్తో ఇంటరాక్ట్ అవుతారు, లేకపోతే ఏదైనా సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతారా, లేకపోతే బ్రాండ్తో ఇంటరాక్ట్ అవుతారా అని మొత్తం ఉంటుందన్నమాట. ఐ హోప్ యూ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్, సర్వీస్ అండ్ బ్రాండ్. ఒకవేళ మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేస్తాను. ఇట్ షోస్ each touch point అంటే ఇంటరాక్షన్ ఫ్రమ్ ది కస్టమర్స్ పర్స్పెక్టివ్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ సర్వీస్. అంటే ఈ కస్టమర్ జర్నీ మ్యాప్ అనేది ఏం చెప్తుంది అంటే కస్టమర్స్ యొక్క ఇంటరాక్షన్ అంటే టచ్ పాయింట్, అంటే టెక్నికల్ టర్మ్లో టచ్ పాయింట్ అంటాము, నార్మల్గా ఇంటరాక్షన్ అంటాము. ఈ కస్టమర్ జర్నీ మ్యాప్ అనేది కస్టమర్ యొక్క ఇంటరాక్షన్ చూపిస్తుంది అనమాట. ఏ పర్స్పెక్టివ్స్లో? ఆ ప్రోడక్ట్ని కొనక ముందు, యూజ్ చేసినప్పుడు అండ్ యూజ్ చేసిన తర్వాత, ఈ 3 డిఫరెన్సెస్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కస్టమర్ జర్నీ మ్యాప్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనము హౌ ఇట్ సపోర్ట్స్ డిజైన్ థింకింగ్ అని చూద్దాం. డిజైన్ థింకింగ్లో ఎలా హెల్ప్ చేస్తుంది? ఎంపతి, డిఫైన్, ఐడియేట్, ఈ 3 స్టేజెస్లో అయితే అది హెల్ప్ చేస్తుంది అనమాట. చూడండి, మన వచ్చే వీడియోస్లో అయితే డయాగ్రామ్స్ కోసం ఒక డెడికేటెడ్ వీడియో చేయబోతున్నాం అనమాట. అంటే ఎంపతి యూజ్ చేసి ఏ డయాగ్రామ్ వేయచ్చు, అన్ని డయాగ్రామ్స్ అయితే డీటెయిల్గా ఉంటాయి. ఒకవేళ మేము కాన్సెప్ట్ ఏమి గుర్తుపెట్టుకోలేము అన్న వాళ్ళైతే ఆ ఒక్క వీడియో చూడండి చాలు. ఎందుకు అంటే డయాగ్రామ్స్ వేసామనుకోండి, ఆ డయాగ్రామ్స్ నుంచి ఏదో ఒక థియరీ మనం రాసుకోవచ్చు. డయాగ్రామ్స్ చూస్తే వాళ్ళు ఇన్విజిలేటర్స్ లేకపోతే కరెక్షన్ చేసే వాళ్ళు, ఎగ్జామినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి స్కోర్ వేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈజీగా మనకు పాస్ మార్క్స్ అయితే వస్తాయి. డయాగ్రామ్స్ వీడియో నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా దాన్ని అయితే రెఫర్ చేసుకోండి. సో ఫస్ట్ ఎంపతి స్టేజ్. ఎంపతి స్టేజ్ ఏంటి? హెల్ప్స్ అండర్స్టాండ్ వాట్ ది యూజర్ ఫీల్స్ అట్ ఎవ్రీ స్టెప్. అంటే ఎవ్రీ స్టెప్పులో యూజర్ ఏం ఫీల్ అవుతాడు అని చెప్పి ఈ ఎంపతి స్టేజ్లో ఉంటుందన్నమాట. డిఫైన్ స్టేజ్లో రివీల్స్ ది యూజర్ పెయిన్ పాయింట్స్ అండ్ ఏరియాస్ దట్ నీడ్ ఇంప్రూవ్మెంట్. అంటే యూజర్ జర్నీ యూజ్ చేసి ఎంపతి స్టేజ్లో ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే యూజర్ ఏమేమి ఫీల్ అవుతాడు ఎవ్రీ స్టెప్లో అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. డిఫైన్ స్టేజ్లో వాళ్ళ పెయిన్ పాయింట్స్ అంటే నార్మల్గా జస్ట్ నార్మల్ ఈ పాయింట్ లైక్ ఎమోషనల్ పాయింట్స్ అని కూడా మనం అనొచ్చు అనమాట. పెయిన్ పాయింట్స్ అండ్ ఏరియాస్ దట్ నీడ్ ఇంప్రూవ్మెంట్, ఏ పాయింట్స్లో మనకి ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెప్పి డిఫైన్ స్టేజ్లో ఉంటుందన్నమాట. డిఫైన్ స్టేజ్లో మనకు తెలుస్తుంది అనమాట. ఐడియేట్ స్టేజ్కి ఎలా హెల్ప్ అవుతుంది? ఇన్స్పైర్స్ న్యూ ఐడియాస్ టు సాల్వ్ ది రియల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది జర్నీ. యూజర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు కదండి, ఆ ప్రాబ్లమ్స్ అంతా ఐడియల్ స్టేజ్లో ఇంకొక కొత్త సొల్యూషన్ ఏమన్నా ఉందా దీనికి అనేసి తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రోటోటైప్ అండ్ టెస్ట్ స్టేజెస్, 5 స్టేజెస్ అయితే ఇచ్చేసామండి. దీంట్లో ప్రోటోటైప్ అండ్ టెస్ట్ స్టేజెస్కి ఒకటే లైన్ ఇచ్చాను. హెల్ప్స్ టెస్ట్ వెదర్ సొల్యూషన్ ఇంప్రూవ్ స్పెసిఫై జర్నీ పాయింట్స్. అంటే ఇప్పుడు మనం ఐడియా స్టేజ్లో ఒక సొల్యూషన్ తీసుకొస్తాం కదా, ఆ సొల్యూషను మన జర్నీ మ్యాప్లో ఉండే ప్రాబ్లమ్స్ని టచ్ చేస్తూ ఇంప్రూవ్ చేసిందా లేదా అని చెప్పి చూస్తామన్నమాట.
ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ కంపెనీ మ్యాప్స్ ది జర్నీ ఆఫ్ ఆన్లైన్ షాపర్స్. దే ఫైండ్ కస్టమర్స్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ అట్ చెక్అవుట్. యూజింగ్ డిజైన్ థింకింగ్ దే సింప్లిఫై ది ప్రాసెస్, యాడ్ గెస్ట్ చెక్అవుట్ ఆప్షన్ అండ్ ఇంప్రూవ్ సాటిస్ఫాక్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆన్లైన్ సర్వీస్ అయితే ఉంది, ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే జర్నీ ఉందన్నమాట. కొంతమందికి ఇప్పుడు చిన్నవాళ్ళు లైక్ యంగ్స్టర్స్ యూస్ చేసే పని అయితే వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటుంది, అన్నీ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు యూస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఇవంతా కొంచెం కొత్తగా ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏం చెప్పారు, మాకు మెయిల్ అకౌంట్ లాగిన్ చేసుకుంటూ ఉంటే మాకు ఫ్రస్ట్రేట్గా ఉంది, సో ఈ ఆప్షన్ కొంచెం చేంజ్ చేస్తే బాగుండు అని కొంతమంది చెప్తారనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తారు, చెక్అవుట్ ప్రాసెస్లో గెస్ట్ చెక్అవుట్ ఆప్షన్ అనేది యాడ్ చేస్తారు. అంటే మనం సైన్ అప్ ఆర్ లాగిన్ ఈ రెండు అవ్వకుండానే మనం వస్తువులు అనేది కొనుక్కునేలాగనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇది అయిపోయింది. జర్నీ మ్యాప్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇది డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో ఎలా హెల్ప్ అవుతుందని కూడా తెలుసుకున్నాము. సో నెక్స్ట్ సెకండ్లో 2 క్వశ్చన్స్గా అయితే డివైడ్ చేశా, 2A 2B. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ, ఆల్సో కైట్ ఎగ్జాంపుల్స్. ఏంటి ఇన్నోవేషన్ రోల్ అనేది ఎట్లా ఉంటుంది, టెక్నాలజీలో ఇన్నోవేషన్ రోల్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి మనం అడిగామన్నమాట. ఫస్ట్ ఇన్నోవేషన్ రోల్ ఎలా ఉంటుంది అంటే, ఇన్నోవేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. చూద్దాం, చూడండి. ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఆర్ ఇంప్రూవ్డ్ టెక్ సొల్యూషన్స్ టు మీట్ ది యూజర్ నీడ్స్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ బెటర్ వేస్. అంటే ఏంటి ఇన్నోవేషన్, టెక్నాలజీలో ఇన్నోవేషన్ అడిగారు కదా. టెక్నాలజీలో ఇన్నోవేషన్ దేన్ని రెఫర్ చేస్తుంది అంటే కొత్త ప్రోడక్ట్ని క్రియేట్ చేయడం, లేకపోతే ఉండే ప్రోడక్ట్నే యూజర్ ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్తారు కదండి, ఆ ప్రాబ్లమ్స్ని ఇంకా బాగా అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం, దాన్నే మనం ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ అని చెప్పి అడుగుతామన్నమాట. ఇప్పుడు చూడండి, రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ. టెక్నాలజీలో ఇన్నోవేషన్ వస్తే ఇన్నోవేషన్ ఉంది, అది ఇంకా దేనికి హెల్ప్ అవుతుంది అంటే మేక్స్ ప్రోడక్ట్స్ ఫాస్టర్, స్మార్టర్ ఆర్ మోర్ ఎఫిషియంట్. ఇన్నోవేషన్ వస్తే ఇంకా ప్రోడక్ట్ అనేది ఫాస్ట్ అవుతుంది, స్మార్ట్ అవుతుంది, ఎఫిషియంట్ అవుతుంది. సాల్వ్ మోడర్న్ ప్రాబ్లమ్స్ విత్ క్రియేటివ్ టెక్నికల్ సొల్యూషన్స్. మోడర్న్ ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేటివ్గా టెక్నికల్గా సొల్యూషన్స్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తుంది అనమాట. డ్రైవ్స్ బిజినెస్ గ్రోత్ అండ్ కీప్స్ కంపెనీస్ కాంపిటీటివ్. బిజినెస్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనకేంటి కంపెనీస్ అనేది కాంపిటీటివ్గా ఉండేలా చూసుకుంటుంది. సో నెక్స్ట్, లీడ్స్ టు డిస్ప్యూట్ ఇన్నోవేషన్స్ దట్ చేంజ్ ఎంటైర్ ఇండస్ట్రీ. అంటే ఏంటి ఇక్కడ మనకి ఇన్నోవేషన్స్ అనేవి కొత్తగా చేసుకుంటూ వచ్చి ఇండస్ట్రీస్ అన్నిటినీ చేంజ్ చేస్తూ వస్తుందన్నమాట. అది దీని మీనింగ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీస్. టెస్లా ఇన్నోవేషన్ చేంజ్డ్ హౌ కార్స్ ఆర్ పవర్డ్. Smartphones. Apple's iPhone replaced many devices like MP3 players and cameras. Cloud computing. Services like Google Drive revolutionized డేటా స్టోరేజ్. అంటే ఏంటి, మనకి టెస్లా కంపెనీ ఉంది కదండి, ఆ టెస్లా కంపెనీలో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చి కార్స్ యొక్క కదలికలనంతా చేంజ్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మనకి ఎలక్ట్రికల్ కార్సే ఉన్నాయి. ఇది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అండ్ స్మార్ట్ ఫోన్స్, యాపిల్స్ ఐఫోన్ వచ్చి మనకి MP3 ప్లేయర్స్, కెమెరాస్ అనే చిన్న డివైసెస్ అన్నిటినీ రీప్లేస్ చేసేసింది అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ వచ్చి సర్వీసెస్, గూగుల్లో సర్వీసెస్, డేటా స్టోరేజ్ ఇవన్నిటిని తీసుకొచ్చి ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసింది అనమాట. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అయితే అర్థమైంది కదండి. సెకండ్ క్వశ్చన్లో ఏ పార్ట్, రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎలా ఉంది, ఇన్నోవేషన్ అంటే ఏంటి, అది టెక్నాలజీలో ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పి మీకు అర్థమైంది. ఎగ్జాంపుల్స్ కూడా మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే పెట్టాం. టెస్లా కానీ, యాపిల్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ అవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్.
సో సెకండ్లో బి క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ హౌ డిజైన్ థింకింగ్ కాంట్రిబ్యూట్స్ ఇన్నోవేషన్. డిజైన్ థింకింగ్ అనేది ఇన్నోవేషన్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. డిజైన్ థింకింగ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ 5 స్టేజెస్ ఉంటాయి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం చాలా వీడియోస్లో. ఈ డిజైన్ థింకింగ్ అనేది ఇన్నోవేషన్కి ఎలా హెల్ప్ అవుతుంది. ఇన్నోవేషన్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనము, ఇది కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తీసుకొని రావడానికి కానీ లేకపోతే ఉండే ప్రోడక్ట్స్ని ఇంకా మంచిగా చేయడానికి కానీ ఇన్నోవేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ అంటే డిజైన్ థింకింగ్ అనేది ఇన్నోవేషన్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది మనం చూద్దాం. డిజైన్ థింకింగ్ కాంట్రిబ్యూట్స్ టు ఇన్నోవేషన్ బై ఆఫరింగ్ అ స్ట్రక్చర్డ్ అండ్ క్రియేటివ్ అప్రోచ్ టు సాల్వింగ్ ప్రాబ్లమ్స్ త్రూ యూజర్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. డిజైన్ థింకింగ్ అనేది ఇన్నోవేషన్కి ఒక స్ట్రక్చర్డ్ అండ్ క్రియేటివ్ అప్రోచ్ ఇస్తుందన్నమాట. దేనికి ఇస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇచ్చి యూజర్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, యూజర్ ఎలా చూస్తున్నారు, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ డిజైన్ థింకింగ్ ద్వారా ఇన్నోవేషన్కి తెలుస్తుంది అనమాట. ఇలా డిజైన్ థింకింగ్ అనేది ఇన్నోవేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు హౌ ఇట్ కాంట్రిబ్యూట్స్ అనేదాన్ని ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ ఎంపతీలో, ఐడియేషన్లో, ప్రోటోటైపింగ్లో అలా 3 ఇచ్చారు. అవి 3 చూద్దాం. ఫోకస్ ఆన్ ఎంపతీ. ఎంపతీలో ఎట్లా ఉంటుంది, ఐడెంటిఫైయింగ్ రియల్ యూజర్ నీడ్స్. ఎంపతీలో రియల్ యూజర్ నీడ్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తారనమాట. ఎంకరేజెస్ ఐడియేషన్. ఐడియేషన్లో ఎట్లా యూజ్ అవుతుంది అంటే జనరేటింగ్ మల్టిపుల్ క్రియేటివ్ సొల్యూషన్స్. ఐడియేషన్లో క్రియేటివ్ సొల్యూషన్స్ అనేవి చాలా క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మనకు కరెక్ట్గా తెలిసిందనుకోండి, అప్పుడు మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ప్రమోట్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, బిల్డింగ్ అండ్ టెస్టింగ్ క్విక్లీ. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, ఒక ఇది చేస్తాం కదా మనము, లైక్ ఒక సింపుల్ మోడల్ చేస్తాం అనుకోండి, ఆ మోడల్ని మళ్ళీ క్విక్గా టెస్ట్ చేసి మళ్ళీ దాంతో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ చేసేయడం, దాన్నే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటారు. ఈ 3కి యూజ్ అవుతుందన్నమాట. అండ్ సపోర్ట్స్ కొలాబరేటివ్ వర్క్ అమాంగ్ డైవర్స్ టీమ్ మెంబర్స్. అంటే కొలాబరేటివ్ వర్క్ అంటే ఒక 2 టీమ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 2 టీమ్ మెంబర్స్ కలిసి వర్క్ చేయడానికి కొలాబరేషన్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. A bank wanted to improve customer onboarding. Using design thinking, they found customers were confused by long forms. They redesigned the process with few steps and digital tools, which increased customer satisfaction and reduced dropouts. అంటే ఏంటి, ఒక బ్యాంక్ ఏమనుకునింది, కస్టమర్ ఆన్బోర్డింగ్ని ఇంప్రూవ్ చేయాలి అనుకునింది అనమాట. డిజైన్ థింకింగ్ స్టెప్స్ ద్వారా ఏం చేస్తుంది, అది కస్టమర్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడ కష్టంగా అనేసి ఫీల్ అవుతున్నారు అని కనిపెట్టింది. ఎక్కడ కస్టమర్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు లాంగ్ ఫామ్స్ ఫిల్ చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నారట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ ఆన్బోర్డింగ్ ఫామ్స్ అనేదాన్ని వాళ్ళు ఇంకా రీడిజైన్ చేశారనమాట. అంటే వాళ్ళు ఆ ప్రాసెస్ని ఇంకా ఫ్యూవర్ స్టెప్స్కి చేసి డిజిటల్ టూల్స్ని ఎక్కువ యూస్ చేశారనమాట. అది కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని అలాగే డ్రాప్ అవుట్స్ని తగ్గించింది అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ని పెంచింది, డ్రాప్ అవుట్స్ అనేది తగ్గించింది. సో ఇది దీనికి ఎగ్జాంపుల్. ఇక్కడితో మన సెకండ్ క్వశ్చన్ అనేది అయ్యింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. వాట్ ఈజ్ ఇన్నోవేషన్ అండ్ వై ఇట్ ఈస్ క్రూషియల్ ఇన్ టుడేస్ బిజినెస్ వరల్డ్. ఇందులో అంతా ఆల్మోస్ట్ ఇన్నోవేషన్ గురించే ఉంది. కాబట్టి మీరు ఈ చాప్టర్లో అంటే 3rd చాప్టర్లో ఇన్నోవేషన్ గురించి బాగా తెలుసుకొని వెళ్ళండి. ఇన్నోవేషన్కి క్రియేటివిటీకి డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని వెళ్ళండి. ఇట్లాంటి డిఫరెన్సెస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్నోవేషన్ ఎందుకు క్రూషియల్ ఈ రోజుటి వరల్డ్లో అనేసి ఇచ్చారు. ఇన్నోవేషన్ అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఇన్నోవేషన్ మీన్స్ క్రియేటింగ్ new or improved products, services or process that adds value customers or business. It goes beyond just having ideas. It's about turning ideas into practical solutions. అంటే ఏంటండి, ఇన్నోవేషన్ అంటే ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడం, లేకపోతే ఒక ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడం. ఈ రెండిట్లో దేన్నైనా ఇన్నోవేషన్నే అంటామన్నమాట. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయడం కానీ ఒక ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడం కానీ ఈ రెండిట్లో దేన్నైనా ఇన్నోవేషన్ అంటాము. ఈ ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేయడమే కాదు, ఒక సర్వీస్ ఇంప్రూవ్ చేసినా లేకపోతే ఒక ప్రాసెస్కి ఇంకొంచెం వాల్యూ యాడ్ చేసినా దాన్ని ఇన్నోవేషన్ కిందనే చేస్తామన్నమాట. దీనివల్ల వచ్చేసి కస్టమర్స్ అనేవి మనకి యాడ్ అవుతారు. అండ్ అలాగే బిజినెస్ కూడా ఇంకొంచెం గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ గోస్ బియాండ్ జస్ట్ హ్యావింగ్ ఐడియాస్. అంటే ఏంటి, ఇది
ఐడియాస్ వెనకాలే ఉంటుందన్నమాట. ఏ ఐడియా ఉంటుందో దాని వెనకాలే కదా మనము చేస్తూ ఉంటాము వర్క్ని. అండ్ ఇది టర్నింగ్ ఐడియాస్ ఇంటూ ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఇది ఐడియాస్తో వర్క్ అవుతుంది అండ్ ఆ ఐడియాస్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్గా టర్న్ చేయడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఇన్నోవేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందుకు క్రూషియల్ అని తెలుసుకుందాం అనమాట. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? బిజినెస్ నీడ్స్ ఇన్నోవేషన్ టు స్టే అహెడ్ ఆఫ్ రైవల్స్. అంటే ఏంటి? ఇప్పుడు అహెడ్ ఆఫ్ రైవల్స్ అంటే రైవల్స్ మీనింగ్ ఏంటి అంటే లైక్ కాంపిటీషన్ అనమాట. అంటే కాంపిటీషన్ అనేది రియల్గా కాదు, రైవల్రీ అంటారు కదా నార్మల్గా. వీళ్ళిద్దరి మధ్యలో రైవల్రీ అంటాం కదా. ఇప్పుడు 2 బిజినెసెస్ ఉన్నాయనుకో, అది సేమ్గా ఉందనుకో, లైక్ 2 ప్రొవిజన్ స్టోర్స్ ఉందనుకో, వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ అంత పెద్ద కక్ష ఉండదు, కానీ వాళ్ళిద్దరిలో ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అంటే ఎవరు ఎక్కువ సంపాదిస్తారు, లేకపోతే ఎవరు ఎక్కువ క్వాలిటీ అమ్ముతున్నారు, అలాగా ఒక చిన్న రైవల్ అనేది ఉంటుంది. దాన్ని రైవల్ అంటాం అనమాట. సో ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే బిజినెస్లో రైవల్కి అహెడ్ అంటే రైవల్ ఉండాలి, కానీ అది తక్కువ ఉండాలి, అలా ఉండేలాగా ఇది చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ బెటర్ మీట్ యూజర్ నీడ్స్. అంటే ఏంటి? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎలాగా? బెటర్ ప్రోడక్ట్స్ ఇచ్చి ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇన్నోవేషన్. నెక్స్ట్ మార్కెట్ గ్రోత్. ఓపెన్స్ న్యూ మార్కెట్ ఆర్ ఇంప్రూవ్స్ ఎగ్జిస్టింగ్ వన్స్. అంటే కొత్త మార్కెట్ అనేది ఓపెన్ చేయడానికి చూస్తుంది అనమాట, లేకపోతే ఎగ్జిస్టింగ్ వన్నే ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకేమొచ్చి చాలా ఆర్ట్ ఫామ్స్ అయితే వచ్చాయి కదా, కొత్తగా రెజిన్ ఆర్ట్ అని, సంథింగ్ ఆర్ట్ అని, బ్లడ్ ఆర్ట్ అని, ఇవంతా ముందు లేవు, ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. అంటే ఇన్నోవేషన్ ద్వారా కొత్త ఆర్ట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ వన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. అదే అనమాట. అడాప్టబిలిటీ అంటే ఏంటి? హెల్ప్స్ కంపెనీస్ టు రెస్పాండ్ టు చేంజింగ్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్. అడాప్టబిలిటీ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కీ చైన్స్ అమ్మడం చాలా కామన్. అదే ఆ కీ చైన్ పైన మన నేమ్ కానీ, మనం ఏదైనా లోగో అడిగితే లోగో కానీ అది వేసి ఇచ్చారనుకోండి, అది కొంచెం కొత్తది. సో అప్పుడు కీ చైన్ షాప్ వాళ్ళు ఏం చేయాలి? అడాప్ట్ అవ్వాలన్నమాట. అడాప్ట్ అవ్వడం అంటే వాళ్ళకి దానికి కావాల్సిన ఎనామిల్ కానివ్వండి, గ్లిటర్స్ కానివ్వండి, కొన్ని కెమికల్ కానివ్వండి, అవన్నీ వాళ్ళ షాప్లో పెట్టుకోవాలి. వాళ్ళు నార్మల్ కిచెన్ అయితే నార్మల్ కిచెన్ ఇవ్వాలి, ఇలాంటి కిచెన్ అయితే ఇలాంటి కిచెన్ ఇవ్వాలి. అది అడాప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? నెట్ఫ్లిక్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ డివిడి రెంటల్స్ టు ఆన్లైన్ స్ట్రీమింగ్, అండ్ ఇన్నోవేటివ్ మూవ్ దట్ చేంజ్డ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ కెప్ ది బిజినెస్ రిలవెంట్. నెట్ఫ్లిక్స్ అనేవాళ్ళు డివిడీస్ రెంటల్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట ముందు. ఇప్పుడు ఏం చేశారు? డివిడి రెంటల్స్ అంటే డివిడీస్ ఇంకా ఆగిపోయాయి, డివిడి సిస్టమే ఆగిపోయింది. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? ఒక ఎంటర్టైన్మెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్కి, అంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అయ్యారు. మనకి నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఎంత రెవల్యూషన్ వచ్చిందో మనం అందరం చూసాం. సో ఇలాగా మనకి బిజినెస్ అనేది రెలవెంట్గా పెట్టిందనమాట నెట్ఫ్లిక్స్. ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఈ 4th క్వశ్చన్ కూడా చూసేసాము. అంటే ఇందులో ఇన్నోవేషన్ అంటే ఏంటో చూసాము, ఎందుకు ఇది క్రూషియల్ బిజినెస్ వల్ల చూసాము, ఒక ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ టు ఇలిస్ట్రేట్ డిఫరెన్సెస్. అంటే ఏంటండి? ఇన్నోవేషన్ అంటే క్రియేటివిటీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్నోవేషన్ గురించి మనం అందరం తెలుసుకున్నాం, క్రియేటివ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్. ఇక్కడ నాకు డిఫరెన్స్ టేబుల్ మేక్ చేయడానికి పీడిఎఫ్లో అంత కుదరలేదు, సో ఇక్కడ నార్మల్గా హెడ్డింగ్ ఇచ్చాను. ఇక్కడ కింద 2 పాయింట్స్ అయితే ఇచ్చాను కదా, అదొకటి క్రియేటివిటీకి, ఒకటి ఇన్నోవేషన్కి అనమాట. డెఫినేషన్ ఏంటి? క్రియేటివిటీకి జనరేటింగ్ న్యూ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్. న్యూ ఐడియాస్ కానీ కాన్సెప్ట్స్ కానీ జనరేట్ చేస్తుంది అనుకోండి, దాన్ని క్రియేటివిటీ అంటామన్నమాట. టర్నింగ్ ఐడియాస్ టు రియల్ సొల్యూషన్స్. ఈ ఐడియాస్ని రియల్ సొల్యూషన్స్గా మార్చామనుకోండి, దాన్ని ఇన్నోవేషన్ అంటామన్నమాట. ఈ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ దేనిపైన ఫోకస్ అవుతుంది? క్రియేటివిటీ అనేది ఇమాజినేషన్ పైన ఫోకస్ అవుతుంది అనమాట. అంటే మనకి ఖర్చు లేదు ఆలోచించడానికి, కాబట్టి ఎంత ఇమాజినేషన్ అయినా మనం చేసుకోవచ్చు. ఈ ఇన్నోవేషన్కి అనేది యాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ పైన ఫోకస్ చేస్తుంది అనమాట. అన్ని ఐడియాస్ వచ్చినవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోలేము, ఎందుకంటే మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి ఐడియాస్ వచ్చినవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. దీని నేచర్ ఏంటి? అన్లిమిటెడ్ అండ్ ఒరిజినల్, అన్లిమిటెడ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఏంటి? ప్రాక్టికల్ అండ్ యూజర్ ఫోకస్డ్. ఇది ప్రాక్టికల్గా ఉండాలి, వచ్చిన ఆలోచనలన్నీ పెట్టుకుంటూ పోతే అది యూజర్ ఫోకస్డ్ కాదనమాట. ఏదైతే యూజర్స్ బాగా
యూస్ చేస్తారు అని అనుకుంటాము, దాన్నే యూజర్ ఫోకస్డ్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? క్రియేటివిటీ. ఆ డిజైనర్ ఇమాజిన్స్ అ ఫ్లయింగ్ కార్ కార్పెట్. ఒక డిజైనర్ ఏం ఇమాజిన్ చేసుకుంటారు? ఫ్లయింగ్ కార్ కార్పెట్ ఇమాజిన్ చేసుకుంటాడు అనమాట. అది చేయడానికి మన వల్ల అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది, కానీ కార్పెట్ కాదు, సంథింగ్ ఇంకొక ఏదో రూపంలో, కార్ రూపంలో కానివ్వండి, బైక్ రూపంలో కానివ్వండి, అలాంటి రూపంలో మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు బిల్డింగ్ అండ్ టెస్టింగ్ అ వర్కింగ్ ప్రోటోటైప్. అంటే ఇప్పుడు ఆ ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్ అనేది రియల్గా వర్కౌట్ అవుతుందా లేదా అవంతా చూసుకొని, ఇది వర్కౌట్ అయితే ఎంత మనీ వస్తుంది, లాస్ వస్తుందా లేకపోతే ప్రాఫిట్ వస్తుందా, ఫస్ట్ ప్రోటోటైప్ తీసుకుంటారు, అవన్నీ చూసి టెస్ట్ చేసి ఒక వర్కింగ్ ప్రోటోటైప్ని అయితే రెడీ చేస్తారనమాట. అది ఇన్నోవేషన్ అంటే. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ ఎగ్జాంపుల్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అ పర్సన్ డ్రాస్, వేరే ఎగ్జాంపుల్ ఉంది. ఇఫ్ అ పర్సన్ డ్రాస్ అ స్కెచ్ ఆఫ్ ఫోన్ దట్ ఫోల్డ్స్ ఇంటూ స్మార్ట్ వాచ్, ఇది క్రియేటివిటీ అనమాట. బట్ అ కంపెనీ యాక్చువల్లీ బిల్డ్ అండ్ సెల్స్ లైక్ అ సామ్సంగ్ ఫోల్డ్, దట్స్ ఇన్నోవేషన్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎలా ఇమాజిన్ చేసుకున్నాడంటే, ఒక ఫోన్ని మడిస్తే స్మార్ట్ వాచ్ అయిపోయింది అనమాట, అలాంటిది ఇమాజిన్ చేసుకున్నాడు. కానీ కంపెనీస్ అది వర్కౌట్ కాదు, ఫోన్ స్మార్ట్ వాచ్ లాగా ఎట్లా కట్టుకుంటాం, డయల్ ఉండాలి, అవన్నీ ఆలోచించి కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఫోల్డింగ్ ఫోన్ ఉంటే బాగుంటుంది, ఫోల్డ్ అయిపోతే వాచ్లా కాకుండా ఫోల్డింగ్ ఫోనే ఉంటే ఈజీ టు క్యారీ, బాగుంటుంది అది ఇంకా అనుకొని శాంసంగ్ లాంటి కంపెనీ వాళ్ళు దాన్ని తయారు చేశారనమాట. అదే ఇన్నోవేషన్ అంటామన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి 5th క్వశ్చన్ అంటే అయిపోయింది. క్రియేటివిటీకి ఇన్నోవేషన్కి డిఫరెన్సెస్ తెలుసుకున్నాము. అండ్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, డయాగ్రామ్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, దాంతో క్రియేటివిటీ డయాగ్రామ్ ఉంటుంది, ఇన్నోవేషన్కి ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఇలాగా చాలా డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ ఒక్క వీడియో చూస్తే చాలు, నార్మల్గా మేము చదవలేము అనుకున్న వాళ్ళకి ఆ డయాగ్రామ్స్ వీడియో ఒక్కటి చూస్తే మినిమం మార్క్స్ అయితే మనకు వస్తాయి. చూస్తూ ఉండండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ, ఈ 2-3 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది, 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏంటి? డిస్కస్ ది ఛాలెంజెస్ ఆఫ్ మెజరింగ్ ది ఇంపాక్ట్ అండ్ వాల్యూ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ విత్ ఆర్గనైజేషన్స్. అంటే ఏంటి అంటే, మనకు డిస్కస్ ది ఛాలెంజెస్ ఆఫ్ మెజరింగ్ ది ఇంపాక్ట్ అండ్ వాల్యూ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. అంటే ఛాలెంజెస్, ఇంపాక్ట్, ఈ రెండూ తెలుసుకోవాలి. దేనికి? క్రియేటివిటీకి ఇన్నోవేషన్కి ఉండే ఛాలెంజెస్ అండ్ ఇంపాక్ట్ ఏమేమి ఉన్నాయి ఆర్గనైజేషన్కి అని తెలుసుకోవాలన్నమాట. Measuring creativity and innovation is difficult because they often qualitative, not just quantitative. The outcomes may take time and vary based on the context. అంటే ఏంటి ఇక్కడ మెజర్ చేయమన్నారు కదా, మెజరింగ్ ఇన్నోవేషన్ క్రియేటివిటీని మెజర్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకు అంటే అవి క్వాలిటేటివే కానీ క్వాంటిటేటివ్ కాదు, అంటే కొలవలేము అనేసి అర్థం అనమాట. ద అవుట్కమ్స్ అనేవి కంటెక్స్ని బట్టి వేరీ అవుతుంటాయి. చిన్న ప్రోడక్ట్ అనుకోండి తక్కువ టైంలో అయిపోతుంది, పెద్ద ప్రోడక్ట్ అనుకోండి ఎక్కువ టైంలో అవుతుంది. ఒకవేళ చిన్న ప్రోడక్ట్కి రిసోర్సెస్ కష్టంగా ఉన్నాయనుకోండి అవి ఎక్కువ టైం అయిపోతుంది. పెద్ద ప్రోడక్ట్స్కి అందుబాటులో ఉన్నాయండి రిసోర్సెస్, మ్యాన్ పవర్ ఎక్కువగా ఉందని తక్కువ టైంలో అయిపోతుంది. అలాగా మనం మెజర్ చేయలేము దాన్ని అనేసి చెప్పారనమాట. మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? నో ఫిక్స్డ్ మెట్రిక్ అనేది ఫిక్స్ చేసుకోలేము. అన్లైక్ సేల్స్, ప్రాఫిట్, క్రియేటివిటీ డజంట్ హ్యావ్ ఎనీ క్లియర్ నెంబర్స్. సేల్స్ ఇప్పుడు మనము ఒక మెట్రిక్ అనేది ఫిక్స్ చేసుకోలేము, బడ్జెట్ ఎంత అవుతుంది అని జస్ట్ అప్రాక్సిమేట్గా వేస్తాం, కానీ దాన్ని ఇదే ఫిక్స్డ్ బడ్జెట్ అని చెప్పలేమన్నమాట. డిలేడ్ ఇన్ రిజల్ట్స్ అనేవి బాగా డిలే అవ్వచ్చు. ఇన్నోవేషన్ మే టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్ టు షో ది సక్సెస్. ఓ సక్సెస్ రావాలంటే మంత్స్ కానీ ఇయర్స్ కానీ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు టెస్లా కంపెనీ ఉంది, వాళ్ళు స్పేస్ ఎక్స్ చేశారు, రాకెట్స్ లాంచ్ చేస్తున్నారు, ఇంకా చాలా లాంచ్ చేస్తున్నారు. అవి వెంటనే రావాలంటే రాదు కదా, కొన్ని ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది, కొన్నిసార్లు డికేడ్స్ కూడా పట్టచ్చు ఆ సక్సెస్ని చూడడానికి. నెక్స్ట్ ఏంటి? ఇంటాంజిబుల్ ఇంపాక్ట్. ఇట్స్ హార్డ్ టు మెజర్ యూజర్స్ హ్యాపీనెస్ ఆర్ న్యూ ఐడియాస్. ఇంటాంజిబుల్ ఇంపాక్ట్ అంటే ఏంటి?
ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రెడీ అయ్యింది, అది యూజర్కి సక్సెస్ చేస్తుందా లేకపోతే లైక్ ఈ ప్రోడక్ట్ అనేది డిసప్పాయింట్ అవుతుందో కూడా మనం చెప్పలేమన్నమాట. అది ఇంటాంజిబుల్ ఇంపాక్ట్ అంటే. ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా రాకెట్ చేసాము, అది సక్సెస్ఫుల్గా మనకి చంద్రుడి పైన ల్యాండ్ అవుతుంది అనుకోండి, సక్సెస్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ అక్కడ లాంచ్ అయినా కూడా అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఆ ప్రోడక్ట్, అప్పుడు కొంచెం సాడ్గా అయితే ఫీల్ అవుతారు. అలాగా మనకి అవుట్పుట్ని బట్టి యూజర్ మెట్రిక్స్ అనేవి చేంజ్ అవుతాయి, వాళ్ళ ఇంపాక్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అది ఇక్కడ ఇచ్చారు. అండ్ రిస్క్ అండ్ ఫెయిల్యూర్. నాట్ ఆల్ ఇన్నోవేషన్ సక్సీడెడ్ బట్ ఈవెన్ ఫెయిల్యూర్ క్యాన్ బ్రింగ్ లెర్నింగ్. అంటే ఏంటి, అన్ని ఇన్నోవేషన్స్ సక్సెస్ అనేవి ఇవ్వలేదు, కానీ ఫెయిల్యూర్ కూడా లెర్నింగ్కి ఒక స్టెప్ కావచ్చు. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. సాఫ్ట్వేర్ కంపెనీ ఇంట్రడ్యూసెస్ న్యూ ఫీచర్ దట్ డిడెంట్ బ్రింగ్ మెనీ యూజర్స్ అట్ ఫస్ట్, బట్ ఆఫ్టర్ అప్డేట్స్ అండ్ యూజర్ ఫీడ్బ్యాక్ ఇట్ బికేమ్స్ అ కీ సక్సెస్. ద ఇంపాక్ట్ గ్రీవ్ ఓవర్ టైమ్ మేకింగ్ ఇట్ హార్డ్ టు మెజర్ ఎర్లీ. అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ పెట్టారనమాట. ఒక కొత్త ఫీచర్ ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ గిబ్లీ తీసుకొని బాగా ట్రెండ్ అవుతుంది కదా, అది ఆ గిబ్లీ అనేది స్టార్టింగ్లో ఎవరికి తెలీదు, నార్మల్గా ఎవరికి తెలీదు. ఆయన ట్వీట్ వేయడం వల్ల అందరికీ తెలిసింది, అందరు యూజ్ చేయడం స్టార్ట్ చేసి అది ఓవర్ ట్రెండ్ అయిపోయింది. అంటే ఫస్ట్లో వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు గిబ్లీతో పాటు చాలా ఆర్ట్ ఫామ్స్ వదిలేరు కదా వాళ్ళు, గిబ్లీ ఒకటే ఎందుకు ట్రెండ్ అయింది. అలాగా కొన్ని మెట్రిక్స్ ఉంటాయి, దానివల్లనే ట్రెండ్ అయింది, కానీ దానివల్ల ముందుగా మెజర్ చేయలేరు అనమాట. అది మార్కెట్ ఇంపాక్ట్ని బట్టి లేకపోతే వాళ్ళు ఎట్లా గ్రో అవుతుంది అదంతా బట్టి అది గ్రో అవుతుంది అనమాట. దాని ఇంపాక్ట్ని మనము గెస్ చేయలేము అనేది ఇక్కడ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము 6th క్వశ్చన్ చూసాము కదా, ఎలాగా ఛాలెంజెస్ ఏముంటాయి అని చూసాము. అంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ని మెజర్ చేయడానికి ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి అనేది మనం చూసామన్నమాట ఇప్పుడు 6th క్వశ్చన్లో. నెక్స్ట్ 7th క్వశ్చన్లో ఏం చూస్తాం, ఇన్ వాట్ వేస్ డూ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ కాంట్రిబ్యూట్ టు బిజినెస్ గ్రోత్, కాంపిటేటివ్నెస్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. అంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అనేది బిజినెస్ గ్రోత్కి లాంగ్ టర్మ్లో ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అడిగారనమాట. క్రియేటివిటీ బ్రింగ్స్ న్యూ ఐడియాస్ వైల్ ఇన్నోవేషన్ టర్న్స్ దోస్ ఐడియాస్ ఇంటూ వర్కింగ్ ప్రోడక్ట్స్ ఆర్ స్ట్రాటజీస్. క్రియేటివిటీ అనేది న్యూ ఐడియాస్ని తేవడానికి యూజ్ అవుతుంది అనమాట. అదే ఇన్నోవేషన్ అనేది ఆ న్యూ ఐడియాస్ని మంచి వర్కింగ్ ప్రోడక్ట్స్గా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ రెండు టుగెదర్ దే ఆర్ కీ టు బిజినెస్ సక్సెస్. ఈ రెండు కలిస్తేనే బిజినెస్ సక్సెస్కి ఒక కీ లాంటిది అనమాట, అంటే చాలా హెల్ప్ఫుల్. ఎట్లా హెల్ప్ అవుతుంది ఈ రెండు, బిజినెస్ గ్రోత్లో హెల్ప్ అవుతుంది. ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అట్రాక్ట్ మోర్ కస్టమర్స్. ఎలా హెల్ప్ అవుతుంది, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఉంటే కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాంపిటేటివ్నెస్ అనేది మన క్వశ్చన్లో ఇచ్చారు, సో అదే కాంపిటేటివ్నెస్. క్రియేటివ్ సొల్యూషన్ కీప్ ది బ్రాండ్ యూనిక్. అంటే ఒక క్రియేటివ్గా ఏదైనా యాపిల్ బ్రాండ్ తీసుకొని అన్ని ఫోన్స్ ఉన్నాయి, అన్ని ఫోన్స్ని ఆండ్రాయిడ్ అనే పిలుస్తాం, యాపిల్ని మాత్రమే ఒక స్పెషల్ iOS సాఫ్ట్వేర్తో మనం పిలుస్తామన్నమాట. అంటే యాపిల్ అన్నిటికంటే ఇన్నోవేటివ్గా ఉంటుంది, అదే ఒక బ్రాండ్ అనమాట, అలాగనుకోండి. సో నెక్స్ట్ సస్టైనబిలిటీ. గ్రీన్ ఇన్నోవేషన్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ హెల్ప్ ది ఎన్విరాన్మెంట్ టు ఇంప్రూవ్ ది బ్రాండ్ ఇమేజ్. సస్టైనబుల్గా కూడా ఉండాలి, అంటే ఈరోజు నుండి రేపు వెళ్ళిపోయే లాంటిది కాకుండా సస్టైనబుల్గా మనకైతే ఉంటే మనకు వచ్చేసి అది ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐకియా యూజెస్ క్రియేటివ్ ఫ్లాగ్ ప్యాక్ ఫర్నిచర్ ఐడియాస్ అండ్ సస్టైనబుల్ వుడ్ సోర్సెస్. దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎకో కాన్షియస్నెస్ సపోర్ట్స్ గ్రోత్, కాస్ట్ సేవింగ్ అండ్ సస్టైనబిలిటీ. అంటే ఐకియా వాళ్ళు ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఈ ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ ద్వారా మనకి కంఫర్ట్ ఉంటుంది, అండ్ అలాగే ఆ వుడ్ సోర్సెస్ అనేవి ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్లాట్ కదా, కాబట్టి వుడ్ కూడా మనము తగ్గించినట్లు ఉంటుందన్నమాట. సో ఈ రెండు అనేది ఎట్లా సపోర్ట్ చేస్తాయి, మనకి కాస్ట్ సేవింగ్ ఉంటుంది అండ్ అలాగే సస్టైనబుల్గా ఉంటుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో అప్పుడే ఇక్కడ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. క్రియేటివిటీకి ఇన్నోవేషన్ కలిసి బిజినెస్ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎగ్జాంపుల్. 7th A చూసాము, ఇన్నోవేషన్కి క్రియేటివిటీ రెండు కలిపి బిజినెస్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేసి. ఇప్పుడు 7th B
What are the key characteristics of high performing innovation teams, including necessary roles, skills and diversity? అంటే హై పర్ఫార్మింగ్ ఉండే ఇన్నోవేషన్ టీమ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేసి అడిగారనమాట. అంటే హైగా పర్ఫామ్ చేసే ఇన్నోవేటివ్ టీమ్స్, ఇన్నోవేషన్కి కొన్ని టీమ్స్ ఉంటాయి కదండి, ఆ టీమ్స్ హై పర్ఫామ్ చేసినప్పుడు ఆ టీంలో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేసి అడిగారనమాట. హై పర్ఫార్మింగ్ ఇన్నోవేషన్ టీమ్స్ ఆర్ built with mix of all skills, roles and diverse perspectives to solve problems creatively and effectively. అంటే హై పర్ఫార్మింగ్ ఇన్నోవేషన్ టీమ్స్ అనేవాళ్ళు చాలా స్కిల్స్ మిక్స్ చేసుకొని ఉంటారనమాట. అంటే ఆ టీంలో అన్ని టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉండే పీపుల్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి మంచి రోల్స్ ఉంటాయి, వాళ్ళకి డైవర్స్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అండ్ ఈ రియల్ వరల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేటివి ఎట్లా ఎఫెక్టివ్గా సాల్వ్ చేయాలి, లేకపోతే క్రియేటివిటీగా సాల్వ్ చేయాలి అనేసి ఒక థీమ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు డైవర్స్ మెంబర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ బ్రింగ్ డిఫరెంట్ ఐడియాస్, బ్రింగ్ న్యూ ఐడియాస్ అనుకోండి. ఇప్పుడు దీనికి నేను మీకు ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. సిమ్సన్స్ అనేసి మీరు కార్టూన్ చాలామంది వినే ఉంటారు, కొంతమంది అర్థం కాని వాళ్ళకి. ఆ సిమ్సన్స్ కార్టూన్లో ఏముంటుంది అంటే, లైక్ అది చాలా ఏళ్ళ ముందు రిలీజ్ అయిన కార్టూన్, కానీ ఇప్పటి ప్రజెంట్ వరల్డ్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అంటే ప్రజెంట్ వరల్డ్లో ఏం జరుగుతుంది అనేసి వాళ్ళు అక్కడ సిమ్సన్స్ కార్టూన్లో ఉండే టీం అంతా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని చెప్పి ఒక కార్టూన్లో అయితే రాశారనమాట. దిస్ ఈస్ ఇంగ్లీష్ కార్టూన్, ఇంట్రెస్ట్ ఉంటే దీనిపైన చూడండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటి, క్లియర్ రోల్స్ లైక్ డిజైన్ లీడ్, యూజర్ రీసెర్చ్, ప్రోటోటైపర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్. అంటే క్లియర్ రోల్స్ అంటే ఎట్లాంటి రోల్స్ ఉండాలి దీంతో, డిజైన్ లీడ్ ఉండొచ్చు, రీసెర్చర్ ఉండొచ్చు, ప్రోటోటైపర్ ఉండొచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అనమాట. కొలాబరేషన్, టీమ్ మెంబర్స్ వర్క్ టుగెదర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ ఇన్పుట్స్. కొలాబరేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టీం వర్క్ కదా. ఒకరు ఒక ఐడియా చెప్తారు, ఇంకొకరు ఐడియా చెప్తారు. అన్ని ఇన్పుట్స్ని రెస్పెక్ట్ చేస్తూ ముందుకెళ్తే మనకు సక్సెస్ అనేది వస్తుంది. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి, ఓపెన్ ఫీడ్బ్యాక్, లెర్నింగ్ అండ్ చేంజ్. అంటే ఓపెన్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మనం అప్పుడే డీలా పడిపోకూడదు అనమాట. అరే నాది ఎవరికి నచ్చట్లేదేమో ఇలా అయితే మనం అనుకోకూడదు. అండ్ ఆ ఫీడ్బ్యాక్ నుంచి లెర్న్ చేసుకొని చేంజ్ చేసుకొని మళ్ళీ వదలాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యాప్ కంపెనీ ఆ మొబైల్ యాప్ కంపెనీ has a team including a developer, UX designer, a market expert and customer feedback analyst. They combined skills lead to app that are technically strong, user friendly and popular in the market. అంటే ఒక టీం ఉన్నారు, ఆ టీంలో డెవలపర్ ఉన్నారు, యూఎక్స్ డిజైనర్ ఉన్నారు, మార్కెట్ ఎక్స్పర్ట్ ఉన్నారు, ఫీడ్బ్యాక్ అనలిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ స్కిల్స్ కంబైన్ చేసి ఒక లీడింగ్ యాప్ తయారు చేసి వదలాలన్నమాట. అది స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ అట్లాంటివి పాపులర్ ఉంది, మార్కెట్ అయ్యిందనమాట. ఇదైతే మన 7th క్వశ్చన్. దీంట్లో మనం ఏం నేర్చుకున్నాము, ఇన్నోవేషన్ టీమ్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఆ టీంలో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం 8th క్వశ్చన్ అయితే చూద్దాము. వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ క్రియేటివ్ ఐడియాస్ ఇంటూ ప్రాక్టికల్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్? అంటే ఏంటి, ఇప్పుడు ఒక క్రియేటివ్ ఐడియాని ప్రాక్టికల్ సొల్యూషన్స్లోకి మార్చాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి మనం రాయాలన్నమాట. ఇందులో మనం ఏం రాయొచ్చు, 5 స్టెప్స్ రాసేయచ్చా. మనం ఎంఫసైజ్, డిఫైన్, నెక్స్ట్ ఐడియేషన్, ప్రోటోటైపింగ్, టెస్టింగ్, ఈ 5 రాసేసేయచ్చు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఎవరికన్నా మేము మళ్ళీ కొత్తగా చదువుకోలేమన్నా ఆ 5 స్టెప్సే మళ్ళీ నీట్గా రాసేసేయండి. ఫస్ట్, ఐడియా జనరేషన్. యూజింగ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆర్ మైండ్ మ్యాపింగ్ మనం ఐడియా జనరేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఎవాల్యుయేషన్. చూస్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ రియలిస్టిక్ ఐడియా. అంటే బ్రెయిన్ స్టార్మింగ్లో చేసిన ఐడియాస్ అన్నీ మనం పెట్టలేం కదా, కాబట్టి ఎవాల్యూట్ చేసుకొని ఏది రియలిస్టిక్గా ఉంటుందో అది మనం పెట్టాలన్నమాట. నెక్స్ట్, ప్రోటోటైప్. బిల్డ్ అ సింపుల్ మోడల్ ఆర్ సొల్యూషన్. ఒక సింపుల్ మోడల్ ఉన్న సొల్యూషన్ అన్న మనం బిల్డ్ చేయాలి. టెస్టింగ్. గెట్ యూజర్ ఫీడ్బ్యాక్ అండ్ రిఫైన్ ఇట్. యూజర్ ఫీడ్బ్యాక్ తెచ్చుకొని మళ్ళీ దాన్ని రిఫైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇంప్లిమెంటేషన్. లాంచ్ ది ఫైనల్ సొల్యూషన్ ఇన్ టు ది మార్కెట్.
మార్కెట్లో అనేది మనం ఫైనల్ సొల్యూషన్ అనేది లాంచ్ చేయాలన్నమాట. ఇదన్నా రాయొచ్చు, లేకపోతే మీరు ఇది కూడా రాయొచ్చు. లైక్ ఎంఫసైజ్, డిఫైన్. ఎంఫసైజ్లో ఏం చేస్తాం రాయండి, డిఫైన్లో ఏం చేస్తారు రాయండి, ఐడియేషన్లో ఏం చేస్తారు రాయండి, ప్రోటోటైపింగ్లో ఏం చేస్తారు రాయండి, టెస్ట్లో ఏం చేస్తారో రాయండి. దీని అన్నిటికీ నేను డయాగ్రామ్స్ ఇంకో వీడియోలో పెడతాను, పక్కా ఆ వీడియో అయితే చూడండి. అన్నిటికీ డయాగ్రామ్స్ వేయండి, ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది తెచ్చుకోండి. Next example, a team had creative ideas of water saving shower head. They tested different designs, built a prototype, improved based on the user feedback, finally launched it into stores. అంటే వాటర్ సేవింగ్ షవర్ హెడ్ అనేది అంటే హెడ్ బాత్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ అంటే షవర్లో వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే వేస్ట్ అవుతుందన్నమాట. అట్లా కాకుండా వాటర్ సేవ్ చేసే హెడ్ బాత్ షవర్ హెడ్ అనేది వాళ్ళు తీసుకొచ్చారనమాట. దాన్ని డిఫరెంట్ డిజైన్స్లో పెట్టారు, ప్రోటోటైప్ చేశారు, యూజర్ ఫీడ్బ్యాక్ కనుక్కున్నారు, ఫైనల్గా స్టోర్స్లో లాంచ్ చేశారనమాట. ఇదైతే మనకు ఎగ్జాంపుల్గా ఉంది. ఇది దేనికి? క్రియేటివ్ ఐడియాస్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్లో బిల్డ్ చేయడానికి. మీరు కావాలంటే ఒక్క ఎగ్జాంపులే నేర్చుకోండి, ఆ ఒక్క ఎగ్జాంపుల్ అన్నిటికీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా అన్నిటికీ రాయండి. నెక్స్ట్ 9th ఏంటి? హౌ కొలాబరేషన్ అండ్ ది యూజ్ ఆఫ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ప్లే అ క్రూషియల్ సక్సెస్ఫుల్ ఇన్నోవేషన్. అంటే ఏంటి? కొలాబరేషను, క్రాస్ ఫంక్షనల్, ఈ రెండు టీమ్స్ కలిస్తే ఈ రెండు టీమ్స్ విడివిడిగా అనుకోండి, లేకపోతే ఈ రెండు క్వాలిటీస్ అనుకోండి, ఈ రెండు క్వాలిటీస్ ఉండే టీమ్స్ ఎలాగ సక్సెస్ఫుల్ ఇన్నోవేషన్ని తెస్తాయి అని చెప్పి వాళ్ళు అడిగారనమాట. దీనికి ఆన్సర్ అయితే చూద్దాం. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇంక్లూడ్ మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ డిజైన్, మార్కెటింగ్, ఇంజనీరింగ్. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అనేవాళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండే మెంబర్స్ అంతా ఉంటారనమాట. దేర్ కొలాబరేషన్ మేక్స్ ఇన్నోవేషన్ స్ట్రాంగర్. అందరూ కొలాబరేట్ అయితే అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఉండే వాళ్ళకి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. అందరి నాలెడ్జ్ కలిపితే చాలా పెద్దగా అవుతుంది అనమాట నాలెడ్జ్ అనేది. ఆ నాలెడ్జ్తో వాళ్ళు సక్సెస్ఫుల్గా స్ట్రాంగర్గా ఒక ఇన్నోవేషన్ అనేది తయారు చేయగలుగుతారనమాట. వై ఇట్ హెల్ప్స్, ఎందుకు ఇది హెల్ప్ అవుతుంది? బ్రింగ్స్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్ టు వన్ ప్రాబ్లమ్. ఒక్క ప్రాబ్లంకి మల్టిపుల్ వ్యూ పాయింట్స్ అనేది ఇది ఇస్తుందన్నమాట. ఎంకరేజెస్ ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ అండ్ టెస్టింగ్. ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, అంటే ఫాస్ట్గా టెస్ట్ చేస్తుంది కూడా. రెడ్యూసెస్ కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇంక్రీజెస్ ఇన్నోవేషన్ సక్సెస్ రేట్. ఇన్నోవేషన్ సక్సెస్ రేట్ అనేది బాగా ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఏది ఫెయిల్యూర్ అవ్వకుండా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ హెల్త్ కేర్ స్టార్టప్ క్రియేటింగ్ స్మార్ట్ పిల్ ఆర్గనైజర్ యూజ్డ్ అ క్రాస్ ఫంక్షనల్ టీమ్ లైక్ అ డాక్టర్, health knowledge, a design for user interface and an engineer to build the product. Their teamwork created a user-friendly and medically అక్యురేట్ సొల్యూషన్. అంటే ఏంటి? ఒక హెల్త్ కేర్ స్టార్టప్ వాళ్ళు ఒక స్మార్ట్ పిల్ ఆర్గనైజర్ని డిజైన్ చేయాలనుకున్నారు. స్మార్ట్ పిల్ ఆర్గనైజర్ అంటే మండే ఏం వేసుకోవాలి, ట్యూస్డే ఏది వేసుకోవాలి, అంటే పొద్దున్న ఏది వేసుకోవాలి, నైట్ ఏది వేసుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళకి అన్ని మాత్రలు ఉంటాయి, అన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి స్మార్ట్ పిల్ ఆర్గనైజర్ అయితే కావాలి కాబట్టి అప్పుడు ఆ స్టార్టప్ టీం వాళ్ళు ఏం చేశారు? క్రాస్ ఫంక్షనల్ అనే ఒక చిన్న లాజిక్ని ఒక చిన్న థాట్ లేకపోతే ఆ టెక్నిక్ని యూజ్ చేసి ఏం చేశారు? ఒక డాక్టర్ని పిలుచుకొచ్చారు, ఒక డిజైనర్ని పిలుచుకొచ్చారు, ఒక ఇంజనీర్ని పిలుచుకొచ్చారు. వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ఒక డిస్కషన్ లాగా పెట్టి డాక్టర్ అనేవాళ్ళు హెల్త్ నాలెడ్జ్ గురించి టిప్స్ ఇస్తారు, డిజైనర్ అనేవాళ్ళు యూఐ ఎట్లుండాలి, యూఎక్స్ ఎట్లుండాలి అనేది చూసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇంజనీర్ అనేవాళ్ళు ప్రోడక్ట్ ఎట్లా బిల్డ్ అయితే బాగుంటుంది, అంటే ఏ కంపార్ట్మెంట్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చూసుకుంటారనమాట. వాళ్ళందరూ కలిస్తే మెడిసిన్స్ టీమ్ వర్క్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలని యాక్యురేట్గా వస్తుంది అనమాట. దీనివల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది కదా, ఫెయిల్యూర్ రేట్ తగ్గుతుంది కదా, అదే ఈ క్వశ్చన్. అంటే మళ్ళీ చూద్దాం చూడండి. కొలాబరేషను, క్రాస్ ఫంక్షన్, ఈ రెండు ఒక ఇన్నోవేషన్ సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు రోల్ ప్లే చేస్తాయి అని చెప్పి ఈ 9th క్వశ్చన్ అనమాట. సో ఇదైతే ఓకే. సో వాట్ స్ట్రాటజీస్ కెన్ ఆర్గనైజేషన్స్ ఎంప్లాయ్ టు ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇన్నోవేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్కి ఏ స్ట్రాటజీస్
క్రియేటివిటీ నుంచి ఇన్నోవేషన్కి సక్సెస్ఫుల్గా ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే టు ప్రమోట్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ మస్ట్ క్రియేట్ అన్ ఎన్వైర్మెంట్ వేర్ క్రియేటివిటీ కెన్ గ్రో అండ్ ఐడియాస్ ఆర్ టేకెన్ సీరియస్లీ. అంటే ఏంటి, ఒక ఇన్నోవేషన్ ప్రమోట్ అవ్వాలి అంటే ఆర్గనైజేషన్ ఎన్వైర్మెంట్ అనేది క్రియేటివిటీని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అండ్ ఐడియాస్ అనేవి, ఒక ఐడియా ఇస్తే దాన్ని గాలికి వదిలేకుండా దాన్ని సీరియస్గా తీసుకొని అది ఎంతవరకు అమల్లోకి వస్తాయని చెప్పి చూసుకోవాలన్నమాట. దాని కీ స్ట్రాటజీస్ ఏంటి, ఎంకరేజెస్ ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. నో ఐడియా ఈజ్ టూ స్మాల్. అంటే ఏ ఐడియాని క్రిటిసైజ్ చేయరు వాళ్ళు, అన్ని ఐడియాస్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఐడియా ఇంకా బెటర్గా చేయడానికి ఏంటో టిప్స్ ఇస్తారు అండ్ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారు 90%. రివార్డ్ క్రియేటివ్ థింకింగ్, ఇన్సెంటివ్స్ అండ్ రికగ్నైజేషన్. అంటే ఒక క్రియేటివ్ ఐడియా ఏమన్నా ఇచ్చారనుకోండి, దానికి రివార్డ్ ఇస్తారు. ఎలాంటిది, ఇన్సెంటివ్స్ అన్నా అంటే శాలరీ పెంచడం అన్నా, లేకపోతే రికగ్నైజేషన్ లైక్ బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ కానీ బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్ కానీ అలా ఇవ్వడం చేస్తారు. సపోర్ట్ ఎక్స్పెరిమెంటేషన్ అలౌస్ ఫెయిల్యూర్ అండ్ లెర్నింగ్. ఎక్స్పెరిమెంటేషన్ని సపోర్ట్ చేస్తారనమాట. అంటే ఫెయిల్యూర్స్ని లెర్న్ చేయడానికి ఛాన్స్ ఇస్తారనమాట. ప్రొవైడ్స్ రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. టూల్స్, టైమ్, ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చి మనకి రిసోర్సెస్ లాగా ప్రొవైడ్ చేస్తారనమాట. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూడండి. గూగుల్ యూజెస్ 20% టైమ్ రూల్ వేర్ ఎంప్లాయీస్ స్పెండ్ 20% ఆఫ్ వర్క్ టైమ్ ఆన్ పర్సనల్ ప్రాజెక్ట్స్. జీమెయిల్ అండ్ గూగుల్ మ్యాప్స్ వర్ రిజల్ట్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. అంటే గూగుల్ వాళ్ళు ఏం చేశారు, 20% టైం రూల్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే ఏంటి, ఒక 80% గూగుల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ పైన పెట్టినా కూడా ఒక 20% ఎంప్లాయీస్ పర్సనల్ క్రియేటివిటీ పైన పెట్టారనమాట. ఈ రెండింటి రిజల్ట్ పైన వచ్చిందే మనకి జీమెయిల్ అండ్ గూగుల్ మ్యాప్స్. ఇది ఎంత రెవల్యూషనరీ క్రియేట్ చేశాయి గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, ఈ జీమెయిల్ కానివ్వండి. జీమెయిల్ అనేది ప్రతి ఒక్క టెక్ ఎంప్లాయీ దగ్గర ఉంటుంది. అండ్ గూగుల్ మ్యాప్స్ అనేది ఆటో డ్రైవర్ నుంచి పెద్ద కార్ నడిపే వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరి దగ్గర గూగుల్ మ్యాప్ అయితే ఉంటుంది. ఇలాగా మన క్రియేటివ్ నాలెడ్జ్కి కానీ వాళ్ళు స్పేస్ ఇచ్చారనుకోండి కంపెనీలో, ఇలాంటి కొత్త టెక్నాలజీస్ అన్నీ మనకు వస్తాయన్నమాట. సో ఈ రోజుకైతే ఇంతే వీడియో. నాకు తెలిసి 3rd చాప్టర్ అనేది బాగా అర్థమైనట్లే అనుకుంటున్నాను. బాగా అర్థమైతే చాలా హ్యాపీ. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్ అండి. ఏ పాయింట్ అర్థం కాకపోయినా అన్ని పాయింట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనమైతే ఆన్సర్ చేస్తాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హోప్ ఫర్ ది బెస్ట్. అందరు ఎగ్జామ్ చాలా బాగా రాస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.